హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా పేరు ప్రియా, నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ షాప్లో నేను షాపింగ్ చేయడానికి వచ్చానండి. ఇది షాపింగ్ మాల్లో ఉంటుంది అనమాట. హాట్ బార్గెన్ షాప్ అని, అండ్ చీప్ అండ్ బెస్ట్ థింగ్ అన్నీ ఇలా దొరుకుతాయి అనమాట. సో నాకు ఇక్కడ ప్రైస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో నేను అందుకనే ఇక్కడ ఎప్పుడు తీసుకుంటాను అనమాట. డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ, స్పూన్స్ కానీ, కంటైనర్స్ కానీ, ఏమన్నా ఎవరికైనా ఫుడ్ ప్యాక్ చేసి ఇవ్వడానికి కంటైనర్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి ప్యాక్ చేసి ఇవ్వడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి షాపింగ్లో ఏమేమి ఉన్నాయో, ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో. అండ్ నాకు కావాల్సిన కొన్ని నేను తీసుకుంటూ మీకు కూడా ఈ షాప్లో ఏమున్నాయో చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ముందుగా ఎవరైతే ఈ వీడియో ఎవరికైతే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఛానల్ నేమ్ వచ్చి పల్లె ప్రియ వ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ప్రెస్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ని ఏమైనా పోస్ట్ చేయండి, మీకు మెసేజ్ వస్తుంది అన్నమాట, నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఈజీ అనమాట నా వీడియోస్ ఎప్పుడంటే అప్పుడు మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ, అండ్ నా సబ్స్క్రైబర్స్కి, అండ్ నాకు లైక్ చేసే వాళ్ళు, షేర్ చేసే వాళ్ళందరికీ, అండ్ కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళైతే ఈ వీడియో చూసినట్టయితే వాళ్ళకు కూడా చెప్తున్నా, వీడియో కనుక మీకు చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ చాలా రోజులు అయిపోతుంది మీతో మాట్లాడాక. సో ఇంకా నేను ఏమేమి కావాలో అవి తీసేసుకుంటాను అనమాట. ఇవి కూడా ఫాయిల్ బాల్స్ టైప్ ఉంటాయి అనమాట. మనము బయటికి వెళ్ళినప్పుడు, పిక్నిక్ కానీ అలా వెళ్ళినప్పుడు ఈజీగా మనం కుక్ చేసుకొని అందులో ప్యాక్ చేసుకొని అయితే కొంచెం వామ్గా ఉంటుంది అనమాట. సో నాకు ఇప్పుడు మీకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, హీటర్ సౌండ్ వస్తుంది. సో చాలా ఎక్స్ట్రీమ్ కూల్ ఉంది ఇక్కడ. సో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను కూర్చోలేకపోతున్నా, అంత చాలా కూల్ ఉందన్నమాట ఇంట్లో కూడా. సో అందుకనే హీటర్స్ వేసుకున్నా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, సారీ. అండ్ మళ్ళీ నేను హీటర్ లేకుండా కూర్చుంటే మళ్ళీ కోల్డ్ వచ్చేస్తట్టుంది అనమాట. సో ఆల్మోస్ట్ కోల్డ్ వచ్చి కూడా ఇప్పుడు 1 month అయిపోతుంది. సరే తగ్గుతుంది వస్తుంది. మనం ఏదో ఒక వర్క్ చేస్తాం కాబట్టి, కిచెన్లోకి వెళ్తూ ఉంటాం కాబట్టి, పిల్లలకి ఏదో ఒక వర్క్ చేస్తుంటాం కాబట్టి నాకు కొంచెం స్టేబుల్గా వెళ్ళట్లేదు అనమాట. తగ్గుతుంది, మెడిసిన్ వేసుకుంటే మళ్ళీ మెడిసిన్ వేయకపోతే మళ్ళీ వస్తుంది అనమాట. సో అలా కంటిన్యూ అవుతుంది. నాకే కదా, అందరికి ఇక్కడ చాలామంది కూడా ఇలానే అవుతుంది అనమాట. వెదర్ అసలు బాగాలేదు ఇక్కడ, మస్తు కూల్ ఉన్నాయని, వాటర్ కూడా అసలు ఇట్లా మస్తు కూల్ ఉన్నాయన్నమాట. సో కొంచెం ఏమంటారు, స్టార్టింగ్ వింటరే ఇట్లుంటే ఇంకా కమ్మింగ్ డేస్ ఎట్లుంటుందో అర్థం అయితే లేదు. మస్తు కూల్ వాటర్ వస్తున్నాయి అన్నమాట. డిష్ వాష్ చేయాలన్నా కూడా, ఏమన్నా చిన్న బాబు ఇట్లా నాకు తెలుసు కదా, ఇంట్లో ఉంటే ఊకే హ్యాండ్ వాష్ చేస్తుండాలి, మళ్ళీ వామ్ వాటర్ పెట్టేంత టైం కూడా ఉందన్నమాట. టర్న్ చేసేసరికి ఒక 1 minute అన్నా ఆగితే అప్పుడు వామ్ వాటర్ వస్తాయి ఆటోమేటిక్గా మాకు. కానీ అంతవరకు వీడు ఆగాలి కదా. సో హ్యాండ్ వాష్ కొంచెం మనకి ఈ మధ్య హ్యాండ్ వాష్ కన్నా కొంచెం వెట్ వైప్స్తో క్లీన్ చేస్తున్నా, కొంచెం హ్యాండ్స్ బెటర్, ఎందుకైనా మంచిదని. సో కుదిరినప్పుడు ఎప్పుడన్నా వామ్ వాటర్ కెటిల్తో అట్లా వేడి చేసి అట్లా కూడా వాష్ చేస్తున్నా ఒక్కొక్కసారి. సో అది అండ్ నాకు అన్నమాట అని రిపీటెడ్గా వస్తుంది. సో నా అలవాటు అది, ఊతపదం లాగా. సారీ ఏమనుకోదు ఎవరు. ఇక్కడ ప్రతి ఒక్కటి అనమాట గిఫ్ట్ ప్యాక్ చేసుకోవడానికి బాక్సెస్ అనమాట ఇవి. ఇందులో పెట్టి మనం ప్యాక్ కూడా చేసి ఇవ్వచ్చు అనమాట, మనం ఏమైనా ఇక్కడ షాప్లో కొనుక్కొని గిఫ్ట్స్ కూడా. అండ్ గిఫ్ట్స్ ప్యాక్ అనమాట ఇవన్నీ. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా, ఎందుకంటే నాకు ఏమేమి కావాలో నేను ఒక లిస్ట్ రాసుకుంటా. అవి ఎక్కడ ఉంటాయో వాళ్ళని కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగినామంటే వాళ్ళు చెప్పేస్తారు. సో నాకు టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే నేను పిల్లలతో వస్తాను కాబట్టి నాకు అంత తిరిగేంత టైం ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు నాకు. వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. ఒకసారి ఇక్కడ షాపింగ్ మాల్స్కి వస్తే అన్ని పనులు చేసుకొని వెళ్తాను అనమాట. నేను ఒక 3 weeks కన్నా 4 weeks కన్నా నేను వెళ్తాను అనమాట ఇక్కడ. సో వెళ్ళినప్పుడు నాకు కావాల్సినవి నేను తీసుకుంటాను. ప్రతి ఒక్క యాక్సెసరీస్ ఉంటాయి, ఇంకా కిచెన్కి సంబంధించినవి కానీ, లేకపోతే మెకానిక్ సంబంధించినవి కానీ,
వాల్స్కి సంబంధించినవి కానీ, పెయింటింగ్ సంబంధించినవి కానీ, మనం పెయింట్ ఏమంటారు వాల్ పెయింటింగ్ సంబంధించినవి కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. నాకు ఇంకా ఎక్కువ ఏమంటారు, నేను నార్మల్ ఇక్కడ సైడ్ వచ్చి నాకు కావాల్సిన ఏమన్నా తీసుకునేటివి ఉంటాయి అంటే అవి ఓన్లీ లైక్ ఎక్కువ యూజ్ చేసేది రబ్బర్ బ్యాండ్స్ అనమాట. సో రబ్బర్ బ్యాండ్స్ ఎక్కువ తీసుకుంటా. అండ్ ఇవి కూడా నేను ఎక్కువ తీసుకుంటాను అనమాట. వాల్ స్టిక్స్ ఏమన్నా చేయాలి, ఎందుకంటే ఇక్కడ వాల్స్కి మనం ఎప్పుడంటే అప్పుడు వాటికి మూలలు కానీ అలాంటివి ఇవి మనం కొట్టదు అనమాట. సో ఇలాంటి స్టిక్కర్ టైపు హ్యాంగింగ్స్ ఉంటాయి, అవి మనం స్టిక్ చేసుకోవాలన్నమాట మనకి ఏమైనా కావాలంటే. సో అది మసాజ్ సంబంధించినవి, మేకప్ సంబంధించినవి అండ్ వాష్రూమ్కి సంబంధించినవి అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. దొరకందంటే ఏం లేదండి, ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి మనకేం కావాలన్నా కూడా. అనుకుంటున్నాను నేనైతే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఇక్కడ, దొరకదంటే ఏమి ఉండదు. చూసాను నాతో పాటు. అండ్ ఈ వీడియో అనుకోరికైతే బోర్ అనిపిస్తే ప్లీజ్ స్కిప్ చేయండి. అండ్ ఏమనుకోదు ఇలా చెప్తున్నా అండి. థ్యాంక్ యూ అండి వాళ్ళు ఎవరైతే వీడియో మళ్ళీ చెప్తున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.